ఉమ్మడి పాలమూరు జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వాటి శాఖలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయాయి. ఆయా సంఘాలకు ఎన్నికవుతున్న పాలక మండలి అధ్యక్షులు, డైరెక్టర్లు, అధికారులు కుమ్మక్కై రైతుల సొమ్ము, బ్యాంకు సొమ్మును అడ్డదారిలో అందిన కాడికి దండుకుంటున్నారు. ఏటా క్రమం తప్పకుండా జరిగే ఆడిట్ ఫిర్యాదులు, అంతర్గత తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. అయినా జరిగిన అవినీతి తేలి దోచిన సొమ్మును రాబట్టి దోషులపై చర్యలు తీసుకునేసరికి ఏళ్లు గడుస్తోంది. అవినీతి అక్రమాల విషయంలో రెవెన్యూతో పోల్చితే సహకార రికవరీ చట్టాలు కఠినంగా ఉన్నా అమలు చేయడంలో లోపాలు, రాజకీయ ఒత్తిళ్లు, విచారణ ప్రక్రియలో ఆలస్యం కారణంగా అక్రమార్కులు ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నారు. మరి ఉమ్మడి మహబూబ్నగర్లో జరిగిన ఈ అక్రమాల దందా ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయానికి పెట్టుబడులు, రుణాలు సహా ఎరువులు, విత్తనాల్లాంటి ఇతర అవసరాలను తీర్చి రైతులకు అండగా నిలుస్తుంటాయి వ్యవసాయ పరపతి సంఘాలు. అలాంటి సంఘాలు ఇప్పుడు అవినీతికి, అవకతవకలకు చిరునామాగా మారుతున్నాయి. సంఘాలకు ఎన్నికైన పాలక మండలి అధ్యక్షులు, డైరెక్టర్లు, అధికారులతో చేతులు కలిపి నిబంధనల ముసుగులో నిలువెత్తు దోపిడీకి పాల్పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో గడిచిన 10 ఏళ్లలో బయటపడిన బాగోతాలు అందుకు అద్దం పడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలో ఎరువులు అమ్మిన డబ్బులు కాజేస్తే, నాగర్ కర్నూలు జిల్లా గొరిటెలో 2 కోట్ల అవకతవకలు బయటపడ్డాయి. అటు వనపర్తిలో డీసీసీబీ బ్యాంకుకు చెందిన ఆస్తుల్ని నిబంధనలకు విరుద్ధంగా అద్దెకిచ్చి కొందరు జేబులు నింపుకునే ప్రయత్నం చేయగా, నారాయణపేటలో అనుమతులే లేకుండా సొసైటీ భూముల్లో నిర్మాణాలు చేపట్టి అక్రమాలకు తెరతీశారు. రైతు రుణాలు, గోదాముల నిర్మాణాలు, కంప్యూటర్ల కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లు, ఇలా కాదేది అక్రమాలకు అనర్హమన్న చందంగా నిబంధనల అమలు పేరిట అందులోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని అవకతవకలకు తెరతీస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 22 దుకాణాల 2 అంతస్తుల భవనాన్ని అద్దెకివ్వటం ద్వారా మహబూబ్ నగర్ డీసీసీబీ ఆదాయాన్ని గడించేది. ఒక్కో దుకాణం నుంచి 3,500 వరకు అద్దె వసూలయ్యేది. అయితే 2021 జూన్ తర్వాత బ్యాంకులు తమ ఆస్తుల్ని సొంత అవసరాలకు తప్ప ఇతర ఏ వ్యాపార లావాదేవీలకు వినియోగించకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో దుకాణ సముదాయాల్ని ఖాళీ చేయించాలని డీసీసీబీ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఓ డైరెక్టర్ చక్రం తిప్పారు. సొంత అవసరాల కోసమంటూ వనపర్తి జిల్లా పరిధిలోని రాజానగరం, వనపర్తి, పెబ్బేరు, పానగల్, కిల్లా గణపురం, నాగవరం సొసైటీల నుంచి లేఖలు రాయించారు. కిరాయికున్న దుకాణదారుల్ని ఖాళీ చేయించినట్లుగా డీసీసీబీకి సమాచారం ఇచ్చారు. ఖాళీ చేసిన సముదాయాలను 2021 జూలై 1 నుంచి సొంత అవసరాలకు వాడుకుంటామని, దానికి అనుమతించాలని కోరారు. అలా నిబంధనల్ని తుంగలో తొక్కి కింది అంతస్తులోని దుకాణాలకు 12,000, పై అంతస్తులోని దుకాణాలకు 6,000 కిరాయి, 1,00,000 డిపాజిట్ తీసుకుని అద్దెకిచ్చారు. డీసీసీబీకి నేరుగా అద్దె చెల్లించే దుకాణదారులు అప్పట్నుంచి సొసైటీలకు అద్దెలు చెల్లిస్తూ వచ్చారు. కాగా ఇటీవల తక్షణం దుకాణాలు ఖాళీ చేయాలని, 2021 నుంచి బకాయి ఉన్న అద్దెలు సైతం చెల్లించాలని దుకాణదారుల్లో కొందరికి డీసీసీబీ నుంచి నోటీసులు అందాయి. దీంతో అసలు బండారం బయటపడింది. నేను 2011 నుంచి రెగ్యులర్గా కిరాయి కడుతున్నా. రెగ్యులర్ ఉంది కిరాయి. మొన్న ఒక నెల కింద నోటీస్ పంపిను ఖాళీ చేయమని. కిరాయి కడతలేరు, 2011 నుంచి కడతలేరని మాకు నోటీస్ ఇచ్చిన కోర్టు ద్వారా. డీసీసీబీ కాంప్లెక్స్ ఇది. మేమైతే బ్యాంకులో కట్టినాం సార్ నెల. అది కోర్టు నుంచి వకీల్ ద్వారా పంపిను షాపులు ఖాళీ చేయాలి. మేము నోటీస్, బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చి మాకు 2-3 నోటీసులు వచ్చినాయి ఖాళీ చేయమని చెప్పిను, కానీ చేయలే. గత నెలకు 3,500, 3,500, 2 షాపులకు 7,000 కిరాయిలు చెల్లిస్తున్నాం. 2-3 సంవత్సరాల నుంచి సింగిల్ విండోలోకి అయినామని చెప్పి కిరాయిలు 12,000 రూపాయలు ఒక షాపు చేసిండు. 24,000 రూపాయలు నెలకు కడుతున్నాం. మళ్ళీ వాళ్ళు కూడా ఒక 1 ఇయర్ నుంచి బంద్ చేసిండ్రు. డైరెక్ట్ మేము మహబూబ్నగర్కే బ్యాంక్కే డైరెక్ట్ చెక్ ద్వారా మేము పేమెంట్ చేస్తున్నాం. మేము షాపులు డీసీసీబీ మహబూబ్నగర్ అని తెలిసినప్పుడు వాళ్ళు సొసైటీలకు అద్దెలు కట్టడం అనేది తప్పు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు 10-15 ఏళ్ళ నుండి వాళ్ళు ఆ షాపుల్లో ఉంటున్నారు, రెంట్ డీసీసీబీకే కట్టిండ్రు. సడన్గా తీసుకుపోయి వాళ్ళు సంఘాలకు కట్టడం అనేది ఆ షాపులో యజమానులు చేసిన
మొదటి తప్పు. నారాయణపేట జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా నారాయణపేట PSCS కు సంబంధించిన దుకాణ సముదాయాలు ఉన్నాయి. అందులో పాత 13 దుకాణాలు పడగొట్టి ప్రైవేటు వ్యక్తి డబ్బుతో కొత్తవి నిర్మించారు. 70 లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా చెప్పారు. కొత్తగా నిర్మించిన దుకాణాలను మళ్లీ అదే వ్యక్తికి లీజుకిచ్చారు. నిబంధనల ప్రకారం PSCS స్థలంలో కొత్త దుకాణాలు నిర్మించేటప్పుడు తప్పకుండా పాలక మండలి తీర్మానం, నిర్మాణానికి DCCB అనుమతి తప్పనిసరి. సొసైటీ ఆస్తుల్ని లీజుకి ఇచ్చేటప్పుడు నిబంధనల్ని తప్పకుండా పాటించాలి. బహిరంగ వేలం నిర్వహించి దుకాణాలను లీజుకివ్వాలి. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు, అనుమతులు ఈ దుకాణాలకు లేకపోవడంతో కొన్ని రోజుల పాటు మున్సిపాలిటీ అధికారులు ఈ భవనాన్ని సీజ్ చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా పాలక మండలి అధ్యక్షుడు ఇష్టానుసారం వ్యవహరించారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అవసరమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని నారాయణపేట జిల్లా సహకార అధికారి కోదండరాములు వెల్లడించారు. బిల్డింగ్ కట్టడానికి బాడీ తీర్మానం చేసిండ్రు. 70 లక్షలు రాజశేఖర్ ఆయన పేరు మీద తీసుకొని ఆ 70 లక్షలు దానికి ఖర్చానికి ఎక్స్పెండిచర్ పెట్టేసిండ్రు. అయితే అది DCO అనుమతి లేదు, దానికి ఆన్లైన్ కూడా ఏం ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి DCO వాళ్ళు మనకు 51 ఎంక్వైరీ చేసిండ్రు. దానికి అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా ఏం లేదు. గౌరవ డైరెక్టర్లు ఆరోపణ చేసినట్టుగా ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలు జరిగినాయన్నమాట వాస్తవం. షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించిన అమౌంట్ మొబిలైజేషన్ విషయంలో కానీ, నిర్మాణం విషయంలో పాటించాల్సిన నిబంధనలు అంటే ఎస్టిమేషన్స్ కానీ, MB రికార్డు కానీ, తర్వాత పరిపాలన ఆమోదం కానీ, టెక్నికల్ శాంక్షన్ కానీ ఏమీ లేకుండా నిర్మాణం చేసిండ్రు. ఓపెన్ యాక్షన్ పెట్టి బహిరంగ వేలం ద్వారా మనకు షాప్స్ అలాట్మెంట్ చేయాలి. ఆ షాప్స్ అలాట్మెంట్ కూడా జరగలేదు. ఈ కేవలం ప్రెసిడెంట్ గారి తమ్మునికే ఈ షాప్స్ మొత్తం 13 షాపుల నిర్మాణం కంప్లీట్ చేసి ఆయనకు అప్పగించారు. మహబూబ్ నగర్ DCCB అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ PSCS లోను గోదాముల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 3 చోట్ల గోదాముల నిర్మాణం కోసం రుణాలు తీసుకుని ఒక చోట మాత్రమే నిర్మాణాన్ని చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టి 35 లక్షలు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చెబుతున్నారు. మిగిలిన 37 లక్షల సంగతేంటని సర్చార్జ్ నోటీసులు జారీ చేసే క్రమంలోనే సుమారు 28 లక్షలు తిరిగి బ్యాంకుకు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని సైతం వడ్డీతో సహా వసూలు చేయడమే కాకుండా అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నారాయణపేట DCO చెబుతున్నారు. DCO గారికి చట్టపరంగా ఆ భూములు మనకు అప్పగించిన తర్వాతనే DCO గారు మళ్ళీ సొసైటీ అధ్యక్షునికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు మాత్రమే నిర్మాణం చేయాల్సింది. ప్రభుత్వ భూమి కనిపిస్తుంది కానీ ప్రభుత్వం భూమి నుంచి మనకు ఎటువంటి DCOకి ఎటువంటి మనకు ఆ భూమి అలాట్మెంట్ మనకు ప్రొసీడింగ్స్ రాలేదు. నేను అదేవిధంగా నాకు వచ్చిన ప్రొసీడింగ్ల ప్రకారం నేను కూడా ఆ సొసైటీ అధ్యక్షుల గారికి ఆ భూమి మేము ఇప్పటివరకు అప్పగించలేదు. కానీ ఆయన ఆ నిర్మాణం అయితే స్టార్ట్ చేసిండు. దాదాపు 77 లక్షల రూపాయలు దాని మీద నిర్మాణంపై ఆయన వెచ్చించినారు. దాంట్లో ఇప్పటివరకు 35 లక్షల రూపాయలు మాత్రమే MB ఏదో చేసుకొచ్చినారు. ఆ MB కూడా కొద్దిగా అసంపూర్తిగా ఉంది. అది పరిశీలనలో మేము ఆయన సమర్పించిన MBని కూడా మేము పరిశీలిస్తున్నాం. ఇంకా అవి పోను ఇంకా రావాల్సిన ఇంకా దాదాపు 37 లక్షలకు సంబంధించి మేము సర్చార్జ్ నోటీస్ కూడా మేము జారీ చేసినాం. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎరువుల నిల్వల్లో లోటు ఏర్పడింది. డైరెక్టర్లే ఎరువుల్ని రుణంగా తీసుకువెళ్లారని తొలుత CEO చెప్పారు. ఆ తర్వాత అక్కడి తాత్కాలిక ఉద్యోగులే బాధ్యులు అన్నాడు. చివరకు పాలక మండలి చేసిన తీర్మానాలను మినిట్స్ బుక్ లోంచి తొలగించి తప్పుడు పత్రాలను చొప్పించే ప్రయత్నం చేశాడు. కానీ విచారణ జరిపిన అధికారులు మాయమైన ఎరువుల నిల్వలకు CEOనే బాధ్యుడు అని తేల్చారు. ఈ మేరకు CEOకు సర్చార్జ్ ఆర్డర్ సైతం జారీ అయింది. ఎరువులే కాదు, సొసైటీకి పౌర సరఫరాల శాఖ నుంచి వచ్చిన గన్నీ సంచులు కూడా మాయమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే PSCS CEO తానేం చేయలేదని జిల్లా కలెక్టర్ కు వివరణ ఇచ్చుకున్నాడు. జడ్చెర్ల PSC సెంటర్లో జరిగిన అవకతవకలు కొద్ది రోజుల నుంచి మేము రైతులందరము చేపట్టిన దానిలో కొన్ని అవకతవకలు జరిగినట్లు మరి ఆ CEOగా పనిచేస్తున్న వ్యక్తి యాదగిరి అనే వ్యక్తి మీద సర్చార్జ్ నోటీసు కూడా రిసీవ్ కాబడ్డది. ఆ రిసీవ్ అయినట్టు గవర్నమెంట్ కూడా 3,37,000 రికవర్. అదే కాకుండా తను ఏం చేసిండంటే మినిట్స్ ఆఫ్ బుక్లో కూడా పేపర్లు మ్యానిపులేట్ చేసి పేపర్లు కూడా చేంజ్ చేసిండు. అంటే ఈయనకు అనుకూలంగా తీర్మాన బుక్కుల పేజీలు కూడా మార్చుకొని కొత్త పేజీలు రాసి కొత్త పేజీల మీద నెంబర్లు పెట్టి ఇట్లా గవర్నమెంట్ మరి రైతులను కూడా మోసం చేస్తూ రైతులకు అనేక ఇబ్బందులు పెడుతారు. కాబట్టి వారికి సంబంధించిన ఆధారాలు కూడా మేము ముందుకు పెడుతున్నాం. అధికారులను కూడా తొందరగా కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మరి మేము ముందరకు రావడం జరిగింది. ఈడ ఫర్టిలైజర్ షార్టేజీ ఎంత ఉందంటే 3,50,000 షార్టేజీ ఉంది. మేము ఎన్నిసార్లు డైరెక్టర్లం అడిగినా కానీ కూడా ఒక్కసారి కూడా చెప్పట్లేదు. 1,80,00,000 గోదాం కడితే కూడా మాకు ఇప్పటివరకు మాకు ఏది చెప్పలే. మాకు ఆయన ఫర్టిలైజర్ షార్టేజీ 2 మా ఎంప్లాయీస్ని పెట్టుకోవడం జరిగింది పిల్లల్ని.
ఆ పిల్లల మీద ఏమంటే ఆ పిల్లల మీదనే వేస్తాడు. నువ్వు 1,50,000 నువ్వు 1,00,000 రూపాయలు అని ఆ పిల్లల మీదనే వేస్తున్నాడు. ఆ పిల్లలేమో మీకు డబ్బులు మేము ఇచ్చినామనేసి వాళ్ళు అంటారు. షార్టేజ్ మేము మా మీటింగ్ జరుగుతాయి కదా, అప్పుడు అడిగినప్పుడు బయట పడ్డది మాకు. నాగర్ కర్నూలు జిల్లా పూర్వ అమరాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన సుమారు 10 కోట్ల అక్రమాలపై ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగుతోంది. అమరాబాద్ సొసైటీలో 2017 నుంచి 2019 వరకు అచ్చంపేట డీసీసీబీ బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారెవ్వరికీ రుణాలు అందలేదు. కొన్నేళ్ల తర్వాత బ్యాంకుకు బకాయి ఉన్నారట్టు వారికి నోటీసులు అందాయి. వాటిని అందుకున్న రైతులు రుణాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము రుణాలే తీసుకోలేదని బ్యాంకు అధికారులకు తెగేసి చెప్పారు. బ్యాంకు అధికారులు విచారణ జరపగా 1827 ఖాతాలకు సంబంధించి 10 కోట్ల మేర అక్రమంగా రుణాలు మంజూరైనట్లు గుర్తించారు. అప్పటి పిఎస్సిఎస్ చైర్మన్ బ్యాంకు మేనేజర్ కుమ్మక్కై రైతుల పేరిట రుణాలు మంజూరు చేసి ఆ డబ్బు నొక్కేశారు. శాఖాపరంగా చర్యలకు ఉపక్రమించిన డీసీసీబీ అక్రమాలకు బాధ్యులని భావిస్తున్న అధికారుల్ని సస్పెండ్ చేసింది. జరిగిన అక్రమాలపై జవాబివ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం వారి ఆస్తుల జప్తునకు సైతం రంగం సిద్ధం చేసింది. ఇలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 13 కేసులకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. వీటిలో రికవరీ కోసం సర్చార్జ్ నోటీసులకు జారీ చేసిన మొత్తం కోట్లలోనే ఉంటుంది. మా బ్యాంకులో ఇప్పటికీ 13 కేసులు ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. దాంట్లో 14 కోట్ల రూపాయలు ఇమిడి ఉన్నాయి. అతి పెద్ద కేసు జిల్లా కేంద్ర బ్యాంకులో అమరాబాద్ సొసైటీలో జరిగిన క్రాప్ లోన్ల విషయంలో జరిగిన అక్రమాల్లో 10 కోట్లు కూడుకొని ఉన్నాయి. అయితే దాంట్లో రకరకాల స్టేజ్లో పోయిన తర్వాత పోలీస్ కంప్లీట్ చేసిన తర్వాత అమౌంట్ పెద్దది కాబట్టి అది పోలీస్ వాళ్ళు సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా గ్రామాల్లో తిరిగి విషయాలను సేకరిస్తున్నారు. అప్పటి అధ్యక్షులు, కార్యదర్శి, తర్వాత మా బ్యాంకుకు సంబంధించిన బ్రాంచ్ మేనేజరు, ఒక అసిస్టెంట్ మేనేజర్ మీద మొత్తం విచారణ జరిపి వాళ్ళ మీద 10 కోట్ల రూపాయలకు సర్చార్జ్ ఆర్డర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఉదంతాలన్నింటిలోనూ పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, అధికారులు భాగస్వాములై ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, ఇష్టానుసారం సొసైటీ డబ్బుల్ని ఖర్చు చేయటం, చేసిన ఖర్చులకు లెక్కలు చూపకపోవటం, సొసైటీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం లాంటివి ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా చర్యలేవీ తీసుకోవటం లేదా అంటే అది జరుగుతోంది. కానీ కాజేసిన సొమ్మును దోషుల నుంచి తిరిగి రాబట్టేందుకు ఏళ్లు పడుతోంది. విచారణ ప్రక్రియలో జాప్యమే అందుకు ప్రధాన కారణం. అలాగే రాజకీయ ఒత్తిళ్లు చర్యలు తీసుకోకుండా అధికారుల్ని కట్టిపడేస్తాయి. అవకతవకలు జరిగాయని తేలినా చర్యలు లేకపోవడమే సొసైటీల్లో మరింత అవినీతికి ఆస్కారం ఇస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే సర్చార్జ్ ఆర్డర్లు పాస్ అయిన కేసుల కంటే ఆర్డర్ ఇవ్వాల్సిన కేసులే అధికంగా ఉంటాయి. అమరాబాద్ సొసైటీలో రైతు రుణాల పేరిట జరిగిన 10 కోట్ల కుంభకోణంపై ఇప్పటికీ జరుగుతున్న విచారణే అందుకు ఉదాహరణ. కానీ రెవెన్యూతో పోల్చితే సహకార చట్టాలు కఠినమైనవంటున్న అధికారులు ఆలస్యమైనా సరే న్యాయం మాత్రం తప్పక జరుగుతుందంటున్నారు. అంటే 51 ఎంక్వైరీ కానివ్వండి, 52 ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, స్టాచ్యుటరీవి. ఒక దగ్గర ఏదైనా అవకతవకలు జరిగింది అని చెప్పేసి తెలిసినప్పుడు దానికి చట్టపరంగా నిరూపించబడాలి. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ ఇమ్మీడియట్గా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ చట్టపరంగా జరిగే క్రమంలో దాన్ని వాళ్లకు రీజనబుల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుండి ఎవిడెన్స్ తీసుకోవాలి. అందుకు అడ్మినిస్ట్రేషన్ డిలే జరుగుతుంది. కానీ దాన్ని వేరే రకంగా కాకుండా తర్వాత ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ట్రిబ్యునల్ నుండి కానీ ఇక్కడ మన హానరబుల్ హైకోర్టు నుండి కానీ స్టే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాలయాపన ఎందుకు జరుగుతుందంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా నోటీసులు తీసుకోకుండా ఉండడం వల్ల కాలయాపన జరుగుతుంది. వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత, వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా మేము సర్చ్ ఆర్డర్ పాస్ చేసి ఆయనకు వ్యతిరేకంగా సర్చ్ ఆర్డర్ పాస్ చేస్తే అది వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అవుతారు. మళ్ళీ మాకు కోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఏం చేస్తారంటే మాకు రిజిస్ట్రార్ గారు మాకు సమయం ఇవ్వలేదు, మాకు పరిశీలించుకోనికి టైం ఇవ్వలేదు, కాబట్టి మళ్ళీ ఈ కేసుపై పునః పరిశీలన కోరడానికి వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. వాళ్ళ కోర్టులో విచారణ తర్వాత వాళ్ళకి మళ్ళీ రిమాండ్ బ్యాక్ చేసి ఆర్డర్ ఇస్తుంది. ఆ రిమాండ్ బ్యాక్ చేసే క్రమంలో మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇస్తాం. ఈ నోటీసులు వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఈ కాలయాపన జరుగుతుంది తప్ప వీళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా చివరి వరకు చట్టం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఆ కట్టిన దానికి అధికంగా వాళ్ళు ఎన్ని రోజులు డ్రాగన్ చేస్తే, ఎన్ని రోజులు